వెల్కమ్ టు ఎస్కేఎన్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ డిలే. నెక్స్ట్ టాపిక్లోకి ఇప్పుడు కంటిన్యూ అయితే మనకు పారాబోలా అని ఉంది. పారాబోలా అని అంటే మనకు సెకండ్ ఇయర్లో వస్తుంది, అది 2Bలో వస్తుంది సెకండ్ ఇయర్లో. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కూడా వచ్చింది, న్యూ సిలబస్లో యాడ్ అయింది. కాబట్టి జస్ట్ పారాబోలా అంటే ఏందో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాబోలా అంటే తెలుసుకోవడం ముందు కొనిక్స్ అంటే తెలుసుకుందాం. కొనిక్స్ అంటే ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ మూవింగ్ ఆన్ ఎ ప్లేన్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఇన్ ది ప్లేన్ ఆర్ ఇన్ ది కాన్స్టెంట్ రేషియో ఈజ్ కాల్డ్ ఏ కొనిక్. అంటే ఒక ఫిక్స్డ్, ఇది ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఒక ఫిక్స్డ్ ప్లేన్లో సమ్ డిస్టెన్స్ పాయింట్ ఎస్ తీసుకొని అక్కడి నుంచే ఆ డిస్టెన్స్ని డైరెక్ట్రిక్స్గా ఒక లైన్ తీసుకొని ఆ లైన్ని ఈ పాయింట్ని ఇన్ ది ప్లేన్ ఆర్ ఇన్ ది కాన్స్టెంట్ రేషియోతో చేస్తే దాన్ని మనం కొనిక్ అంటాం. ఎగ్జాంపుల్ ఎస్ అంటే ఫిక్స్డ్ పాయింట్ అమ్మ, అంటే దాన్ని ఫోకస్ అని అంటాము. ఇది డైరెక్ట్రిక్స్, దీన్ని మనం ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అని తీసుకుంటాము. ఇక్కడ ఇంకొకటి ఉందమ్మా, ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక లైన్ లోకస్ మీద నుంచి ఒక లోకస్ పాయింట్ వరకు మూవ్ అయ్యి అక్కడి నుంచి పీ కాన్ నుంచి ఎం వరకు మూవ్ అయ్యేదాన్ని పర్పెండికులర్ అంటాం, దీన్ని డిస్టెన్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్ అని అంటే ఏందో, నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అని అంటే ఏందో, నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఏందో, నెక్స్ట్ ఎం అనేది ఏందో కనుక్కుందాం. ఇవన్నీ కనుక్కుంటే ఒక ఐడియా వస్తుంది మీకు అసలు కొనిక్స్ అంటే ఏంది అనేది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ఫోకస్. ఇది ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి ఇది ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ ద ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ ది డైరెక్ట్రిక్స్. ఇది ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కాబట్టి దాన్ని డైరెక్ట్రిక్స్ అంటాం, దాన్ని ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటాం. నెక్స్ట్ కాన్స్టెంట్ రేషియో ఈ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. ఈ మొత్తం చర్యని ఈక్వల్ టు ఈ అనే దాన్ని మనము ఎసెంట్రిసిటీ అని అంటాము. ఇక్కడ చూడండి, హియర్ పిఎం ఈజ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది డైరెక్ట్రిక్స్. అదే కదమ్మా, ఇక్కడ పిఎం ఈజ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది డైరెక్ట్రిక్స్ అంటే పిఎం అనేది పర్పెండికులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి, అంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి కొలాబరేట్ అయితే దాన్ని పర్పెండికులర్ అంటాం. అది ఎక్కడి నుంచి పోతుంది, పీ కాన్ నుంచి పోతుంది డైరెక్ట్రిక్స్ మీద నుంచి, అందుకని పిఎం ఈజ్ ఎ పర్పెండికులర్ డిస్టెన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్పీ ఈజ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ కామా పి. అంతే కదమ్మా, ఎస్కా నుంచి పి వరకు డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎస్ కామా పి ఎందుకు తీసుకున్నాము, ఇది ఫిక్స్డ్ పాయింటే, ఇది లోకస్ ఆఫ్ ఏ పాయింట్, అంటే ఇది కూడా పాయింటే కాబట్టి ఎస్ కామా పి అని తీసుకున్నాం. ఇక్కడ ఎస్పీ తీసుకున్నాం, నెక్స్ట్ పిఎం తీసుకున్నాం. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అవుతుందమ్మా. ఈ అంటే ఏంది, ఎసెంట్రిసిటీయే కదా, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఈ అనేది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ, దీన్నే మనం కొనిక్ అని అంటాం. చూడండి, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ ఈజ్ కాల్డ్ కొనిక్. ఇదేమ్మా సింపుల్ ఫార్ములా. అసలు కొనిక్ అంటే ఏంటంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ ఈజ్ కాల్డ్ కొనిక్ అవుతుందమ్మా. కొనిక్ అంటే జస్ట్ ఫార్ములా ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ ఈజ్ కాల్డ్ కొనిక్ అని అవుతుంది. అదే ఈ వాల్యూ ఈక్వల్ టు 1 అయితే దాన్ని పారాబోలా అని అంటామా. జస్ట్ సింపుల్, ఇఫ్ ఈ ఈక్వల్ టు 1 దెన్ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 ఈజ్ కాల్డ్ పారాబోలా అదమ్మా. అదే ఈ వాల్యూ 1 అయితే ఈజ్ కాల్డ్, మనం ఏమంటాం, పారాబోలా అని అంటామమ్మా. పారాబోలా అని అంటామమ్మా. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అంటే దాన్ని కొనిక్ అని అంటాము. అదే ఈ ఈక్వల్ టు 1 అయితే దాన్ని పారాబోలా అని అంటాము. ఇది మనకు కొనిక్ అండ్ పారాబోలా గురించి. ఇంకా పారాబోలా గురించి డీప్గా పోవాలంటే ఒక థీరం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్కేఎన్ఆర్ మ్యాథ్ క్లాసెస్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఆల్సో సారీ ఫర్ డిలే అగైన్. థ్యాంక్ యూ సో మచ్.